శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇందిరమ్మ పాలన కాదు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడుస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి ఏ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతుందో ఆ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారి మీద, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద, మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు మీద వరుస పెట్టి సిట్ల పేరిట వాళ్ళ ఒక క్యారెక్టర్ డిసాషన్ చేసే విధంగా ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఒక ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుంది రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, మళ్ళీ బొగ్గు కుంభకోణం రిపీట్ అవుతుంది 70 ఏళ్లలో. ఇది కాంగ్రెస్ హిస్టరీ. పొలిటికల్ డ్రామా, ఇది ఒక పొలిటికల్ డ్రామా. విషయాలు బయటకు వచ్చేటప్పుడు స్కామ్ల ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ కాదు, ఇది కాంగ్రెస్. ఏదైనా స్కామ్ బయటకు తీసిండు హరీష్ రావు కేటీఆర్ అంటే ఒక నోటీస్ ఇస్తాడు, పొలిటికల్ డ్రామా చేస్తారు. ఏందయ్యా ఫోన్ ట్యాపింగ్ కేసు? 2 ఏళ్ల నుంచి మీరు వీకేందయ్యా, పీకింది ఏందయ్యా? కొన్నందవి ఎల్కని పట్టట్టు ఫోన్ ట్యాపింగ్ అంటారు. సిగ్గుందా అసలు మీకు? దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చి ఇవాళ స్వర్ణయుగాన్ని రాజయుగంగా 2 ఏళ్లలో మార్చింది రాక్షస బంధువులు. ఈ రాక్షస జాతి అయినట్టు కాంగ్రెస్ జాతి ఒక రాక్షస జాతి అని చెప్పి సందర్భం తెలుస్తుంది. ఏం మీకిర్రా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగితే కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు, అక్రమ అరెస్టులు, కార్యకర్తలను బెదిరిస్తారు. 6 నుంచి హైదరాబాద్ దాకా ఎవరు పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే కేసులు, చివరికి జర్నలిస్టులు 56 మంది జర్నలిస్టులపై కేసులు, టీవీలో వేస్తే కేసు, రోడ్డు మీద ఎక్కితే కేసు. మేము ఇప్పుడే పెద్ద ఎత్తున ధర్నా చేసినాం, నర్సారోగా చేసినాం, ట్రాఫిక్ స్తంభింప చేసినాం గంట సేపు. ఈ రాక్షస పాలకుల రాజైనటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్గర కూడా చేసాం. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఎవరిని అడిగినా సారు కారు కేసీఆర్, రావాలి సారు, కావాలి సారు, గెలవాలి సారు కేసీఆర్ అంటున్నారు. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ అని చెప్తా ఉండి 40% సర్పంచులను గెలిపించుకునే సిగ్గు లేకుండా ప్రతి ఎలక్షన్కో డ్రామా. కాళేశ్వరం అవినీతి 80,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్లు అంటారు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఉందా ఏదైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇందాక చెప్పిన తెలంగాణలో ప్రతిదీ కుంభకోణం, 1,50,000 కోట్లతో రేపు జరగబోతున్నటువంటి ఏదైతే మూసీ సుందరీకరణ ఉందో అదొక పెద్ద స్కామ్. మొన్నటిదాకా హైదరాబాద్ లో జరిగినటువంటి ఫ్యూచర్ సిటీ అదొక పెద్ద స్కామ్. భూములు అమ్ముకోవడం ఒక స్కామ్ల ప్రభుత్వం మీది. మళ్ళా చెప్తున్నా, 60 సంవత్సరాల కింద చేసినటువంటి భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో 2G స్కామ్, అంతరిక్షంలో భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్. మీదిరా బాబు దొంగల ప్రభుత్వం, దాడి దోపుడు గజ దొంగలు. 6 కూడా మీ పీవీఆర్ పైసా వసూలు రెడ్డి నుంచి పడితే హైదరాబాద్ దాకా మీద అవినీతి ప్రభుత్వం. కేటీఆర్ క్యారెక్టర్ డిసాషన్ చేయడానికి ఇప్పుడు సిట్ ఆఫీస్ లో ఉదయం 9 గంటల నుంచి ఒక విద్యావేత్త, ఈ రాష్ట్రాన్ని గొప్పగా పాలించిన వ్యక్తి, మున్సిపల్ శాఖ మంత్రి చేసి దేశ చరిత్రలో ఏ మున్సిపల్ లేనంత అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి, ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయే విధంగా ఆకాశ అంతస్తుల అర్మాన్యాలు కట్టించి, రోడ్లు వేయించి, అండర్ గ్రౌండ్ రోడ్లు వేయించి, ఫ్లైఓవర్లు వేయిస్తే ఇలా పాత గోడలకు సున్నాలు వేసుకుంటా కత్తెర్లు జేబులో పెట్టుకుని కత్తిరిద్దరు కాంగ్రెస్ కొడుకు. సిగ్గుందా ఈ మంత్రులకు? ₹1 కొత్తగా తెచ్చిరా మీరు? మాట్లాడితే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, నోటీసులు, సిట్లు. ఏందా ఈయన మొన్న అన్నాడు ఈ జర్నలిస్టులు న్యూస్ వేసిందని చెప్పి సిపి సజ్జనార్ 56 మందికి నోటీసులు ఇచ్చి రాత్రి మా జర్నలిస్ట్ అరెస్ట్ చేసి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చిందయా? ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలు ఏందయ్యా? రాక్షసుల రాజన్న మిస్టర్ సజ్జనార్, నీకు దమ్ముంటే నువ్వు నిజమైన ఆఫీసర్ అయితే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా కేసు పెట్టువా. సిట్ ఉన్నది, నేను బరాబర్ అరెస్ట్ చేస్తా. కాకి బుక్కులు చెల్లవి రాష్ట్రంలో, పింక్ బుక్కులలో మీ పేర్లు ఎక్కిస్తున్నాం. సిట్ ఆఫీసర్ అని సజ్జనార్ది నంబర్ 1 పేరుగా ఉంది. మా పింక్ బుక్ లో నంబర్ 1 పేరు సిపి సజ్జనార్ది. ఇట్లా సిపిలది ఎస్ఐలది అంతా లిస్టు తయారు చేస్తున్నాం.
అధికారుల లిస్టు తయారు చేస్తున్నాం. మా నాయకులు తెలంగాణ తెచ్చిన నాయకులను 24 ఏళ్ళు మొత్తం కుటుంబం హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ పని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సచ్చులో తెలంగాణ తెచ్చులో ఉన్న వ్యక్తిని మానసిక స్కోప చేయడానికి ఇవన్నీ డ్రామాలు చేసి ఇప్పటికి ఇంకా ఉన్నారు. బిడ్డ ఈ రోజు కనుక వెంటనే పంపించకపోతే మళ్ళా ఫర్దర్ గా ఇట్లాంటి డ్రామాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో చేసినాం. ఇలా జిల్లాలో చేసినాం, దిష్టి బొమ్మ దగ్గర చేసినాం, రస్తారోకోలు చేసినాం. రేపు పొద్దున ఏ ఒక్క మినిస్ట్రీ గాడో ఈ రాష్ట్రంలో తిరగడు జిల్లాలో అని చెప్పి సందర్భంగా తెలుసు. మజా చేస్తున్నారా భయ్ మీరు ఊకున్న కొద్దీ? ఏ ఒక్క మంత్రి రాష్ట్రంలో తిరగాడు. ఎక్కడికక్కడ 60 లక్షల మంది సైన్యం అడ్డుకుంటాం, ఆపేస్తాం, పారదోరుతాం, తిరగబడతాం, మీద దుంకుతాం. ఏ ఒక్క మినిస్టర్ కూడా తిరగనీయం. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎక్కడ కూడా తిరగనీయం, ఏ జిల్లాలకు రానియం. మేము పిలిపిస్తే కేసీఆర్ పిలిపియలేడు బిడ్డ. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన 3 ఫేజ్ల కరెంటు, 500 kV సబ్ స్టేషన్. సైలెన్స్ ఈజ్ ఏ వైలెన్స్. సైలెన్స్ గా ఉన్నాడని చెప్పి నాటకాలు చేసి డ్రామాలు చేస్తే బిడ్డ పండబెట్టి తొక్కుతాం. నీ భాష నీకు చెప్తా ఉన్నాం. ఏ ఒక్కొక్కరు కాంగ్రెస్ సంగతి చూస్తాం. నాయకుల కేసు మున్సిపల్ ఎన్నికల్లో నాయకులను జైన్ చేస్తే బెదిరిస్తుంది. మేము 10 ఏళ్ళు బెదిరిస్తే ఈ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ ఉంటున్నారా, తిరుగుతున్నారా? మేము బెదిరిస్తే, మేము సిట్ నోటీసులు ఇచ్చి మీ అందరినీ లోపల పెడితే ఈ జిల్లాలో తిరిగే మంత్రులు ఎవరైనా ఉంటున్నారా? అయ్యాలా గుండె నొప్పి వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి, బీపీ డౌన్ అయి లో బీపీ చచ్చిపోతుంది. మేము 10 సంవత్సరాలు మీ మర్యాదగా పాలించినాం, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, రోజు పనులు చేసినాం. ఈ పొలిటికల్ డ్రామా, ఈ డైవర్షన్ పాలిటిక్స్, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం, ఎమర్జెన్సీ పాలన, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన గుర్తుకొస్తుంది. మాట్లాడితే సిట్ నోటీసులు, మాట్లాడితే కేసులు, నా మీద కేసులు, ఎమ్మెల్యే మీద కేసులు, మా అమ్మ మీద కేసు, మా భార్య మీద కేసు, నా మాల్ సీజ్ చేస్తా అంటాడు. మాలకు రాజకీయానికి ఏం సంబంధం రాబాయ్? నా భూమి మీద కంపౌండ్ వాళ్ళ ఇట్లా అన్ని రకాలు ఒక్కరి కాదు అందరి నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. బిడ్డ ఖబర్దార్, వచ్చేటి అన్ని మా రోజులే. తొందరలో ఉన్నాం, తోవలో ఉన్నాం. 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకొక ఏడాదిలో 2 ఏళ్ళలో మా ప్రభుత్వం వస్తుంది. ఆర్మూర్ అంబేద్కర్ చౌరాస్తా నుంచి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దాకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండి పోలీసులు కాంగ్రెస్ లో కనసైగల్లో పనిచేస్తున్నారు. బిడ్డ ఏడాదిన్నర అయిన తర్వాత ఈ సిపి సజ్జనాలు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడే ఉండాలి, ఇక్కడున్న ఎస్ఐలు, సిఐలు అందరు ఇక్కడే ఉండాలి, సిపిలు, ఏసీపీలు, డీసీపీలు ఉండాలి. ఎట్లా ఉంటారు, ఏడ ఉంటారో గుంజుకొచ్చి ఒక్కొక్కళ్ళ పని చేస్తాం. మీ అక్రమ ఆస్తులు, అక్రమ సంపాదన అంతా లెక్క తీస్తాం. లెక్క తీసి లెక్కకు లెక్క చక్రవడ్డీతో కట్టిస్తాం, పింక్ బుక్ లో ఎక్కిస్తాం. ఖబర్దార్ పోలీసులారా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బెదిరిస్తున్నారు, పెట్టండి కేసులు. అరెస్టు మాకేం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఒకే పార్టీలో 23 ఏళ్ళు చేసిన వ్యక్తిని జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, పీసీ చైర్మన్ ఇచ్చారు. పెద్ద ఆయనను దేవుడు లాంటి వ్యక్తిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక తండ్రి వాటి లాంటి బాధ పెడితే మీకు మంచిది కాదు. కేసీఆర్ ఉసురు కలిగి ఒక్కొక్కరు, ఆయన ఉసురు మంచిది కాదు. కేసీఆర్ ఉసురు ఏ మంచిది కాదు. బిడ్డ మర్యాదగా చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పెద్ద ఆయన తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ దేవుడు, అందరి వాడు, తెలంగాణ తెచ్చిన వాడు, తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ. ఈ జిల్లాలో ఒక పొన్నం ప్రభాకర్, ఒక మహేష్ కుమార్ గౌడ్, ఒక జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, మీరంతా తెలంగాణలో చెప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మేము కట్టిన సెక్రటరియట్ లో కూర్చుండి మమ్మల్ని అరెస్టులు సిట్లు చేస్తారా? మేము కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ లో కూర్చుండి మేము ఇచ్చిన చైర్లో మేము సాధించిన తెలంగాణ ఉద్యమంలో మీ పాత్రేంద్ర, మీ పాత్ర ఏమైనా ఉందా? ఈ రైఫిల్ రెడ్డి ఆనాడు రైఫిల్ పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగిండు, తెలంగాణ వ్యతిరేకి. ఆ రోజు ఆంధ్ర కనసైగల్లో చంద్రబాబు గారి చీతగాడిలా పాలేరుగా పనిచేసింది రేవంత్ రెడ్డి. ఎవరి నుండి మీ తెలంగాణ ఉద్యమంలో మీ లెక్క? తన పదవులను, కేంద్ర మంత్రి పదవులను, తన యొక్క స్పీకర్ పదవులను, తన యొక్క డిప్యూటీ స్పీకర్ పదవులను, తన మంత్రి పదవులను గడ్డి పోచలాగా ఉంది 39 జాతీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేస్తారా? సిట్టుని నోటీసులు ఇస్తారా?
బిడ్డ ఒక్క సంవత్సరం ఆగండి, ప్రతి ఒక్కరి సంగతి చెప్తాం. ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. ఎస్ఐ నుంచి సిపి సజ్జనార్ దాకా ప్రతి ఒక్కరికి లెక్క ఉంటుంది. ఏముంటుందా నువ్వు పిలిచేది? మీరు విట్నెస్ కింద ఇస్తే 9 గంటలు చర్చిస్తారు ఆయనతో, హరీష్ రావు గారితో. ఉదయం 9 గంటలకు పిలుచుకొని సాయంత్రం ఇప్పటి వరకు ఇడిసబెట్టరా కేటీఆర్ని? ఇంతకు 300 అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలుసు. ఈ పద్ధతి మార్చుకోండి, అరెస్టులు మార్చుకోండి. కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకుల యొక్క అరెస్టును అడ్డు ఆపుకోండి. లేకపోతే ఒక్క అరెస్టుకు బిడ్డ 1000 అరెస్టులు ఉంటాయి. ఒక్క లాఠీ దెబ్బకు 3000 లాఠీ దెబ్బలు ఉంటాయి. ఒక్క లాకప్ డెత్కు చేస్తే మర్యాద ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. బెదిరించుడు, కొట్టుడు, తిట్టుడు ఏం దౌర్జన్యం రా భయ్?